నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదేమన్నా బ్రహ్మ పదార్థం? ఎందుకు దీని మీద ఇంత విస్తారంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే ఇది కేవలం ఓటర్ల జాబితా సవరణే కాదు, రేపు పొద్దున నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి సంబంధించిన కసరత్తు కూడా ఇందులో కలిసి ఉంది. కాబట్టి ఒకవేళ ఈ ప్రక్రియలో కనుక మీరు ఓటు హక్కు కోల్పోయినా డినై అయినా రేపొద్దున భవిష్యత్తులో పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాదు, దాపురిస్తుంది అనే ఒక అబ్జర్వేషన్. అది అపోహ, నిజమా, అబద్ధమా, అర్ధసత్యమా, ఇవన్నీ సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సెఫాలజిస్ట్ యాజ్ వెల్ పొలిటికల్ అనలిస్ట్. దీని మీద సమగ్రంగా కసరత్తు చేశారు ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే సార్. సార్, ఏంటి నిజమేనా ఇది? ఒకవేళ ఈ ఫెటాల్ ఈ ఎస్ఐఆర్లో కనుక మనం ఓటు హక్కుని కోల్పోతే తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడితే రేపొద్దున భారతీయ పౌరుడు అని నిరూపించుకోవటం కూడా కష్టమవుతుంది అనే ఒక పరిశీలన నిజమేనా? నిజమే. ఎందుకు అనేది కూడా మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఓటు హక్కు అనేది భారత పౌరులకు మాత్రమే ఉంటుంది. సో బేసికల్లీ ఇది ఇంటర్లింక్డ్, ఎన్ఆర్సీ అండ్ ఎస్ఐఆర్ అనేది ఇంటర్లింక్డ్. కానీ గతంలో ఎస్ఐఆర్లు ఎలా జరిగినాయి, ఈసారి ఎలా జరుగుతుంది, దీంట్లో ఎలాంటి కండిషన్స్ పెట్టారు, ఇవి మనకు అర్థమైతే చాలా క్లియర్గా ఇది ఎన్ఆర్సీకి కావాల్సిన కసరత్ అనేది ఇందులో చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనకి గతంలో జరిగిన ఎస్ఐఆర్లు ఎప్పుడైనా కూడా ఎలా జరుగుతాయి అంటే ఇంటింటికి వెళ్ళి కొత్తగా ఓట్లు అంటే ఆల్రెడీ హౌస్కి వెళ్ళి ఓట్లు ఉండయా లేదా చెక్ చేసుకొని డెత్లు డిలీట్ చేసుకొని తర్వాత వలస వెళ్ళారనుకోండి, వలస వెళ్ళిన ఇంటికాడ రాస్తారు, ఇక్కడ లేరు అంటే ఇక్కడ తీసేస్తారు. ఇది ఎస్ఐఆర్ ప్రొసీజర్. అయితే 2002 తర్వాత ఎస్ఐఆర్ నడవలేదు. యాక్చువల్గా అయితే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనగణన ఎస్ఐఆర్ డీలిమిటేషన్ జరగాలి ప్రొసీజరల్గా. అయితే డీలిమిటేషన్ ఎందుకు ఆగింది? ఒక కుటుంబ నియంత్రణ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు 30 సంవత్సరాల పాటు నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు, ఇక ఇంతకు మించి నెంబర్స్ పెంచడానికి వీల్లేదు అని అప్పట్లో పాస్ చేశారు బిల్లు. అందువల్ల డీలిమిటేషన్ ఆగిపోయింది. మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు ఇప్పుడు పాస్ అయితే కానీ డీలిమిటేషన్ అమెండ్మెంట్ అయితే కానీ మనము నియోజకవర్గాలని పెంచే పరిస్థితిలో లేము, అది అలా హోల్డ్ అయి ఉంది. ఎస్ఐఆర్ అయితే జరుగుతూ 2002 తర్వాత రకరకాల కారణాలు ఏవైనా కానివ్వండి మళ్ళీ ఎస్ఐఆర్ నడవలేదు. 2002లో జరిగిన ఎస్ఐఆర్లో అంతకు ముందు జరిగిన ఎస్ఐఆర్ 93-95కు సంబంధించిన డేటాతో మ్యాపింగ్ చేసి కూడా చూడలేదు. మీకు అర్థమైంది కదా? 2002లో లాస్ట్గా ఎస్ఐఆర్ నడిచింది, అంతకంటే ముందు 93-95 మధ్య నడిచింది. 2002లో జరిగిన ఎస్ఐఆర్లో 93-95లో ఉన్నప్పుడు ఓటు ఉందా లేదా అని మ్యాపింగ్లో ఎక్కడ చెక్ చేయాలి. సో ఇప్పుడు ఎందుకు చెక్ చేస్తున్నారు అంటే బేసికల్లీ ఇదే కదా తేడా. ఇప్పుడు దాకా ఎస్ఐఆర్లో ఎక్కడా జరగంది, ఇప్పుడు ఎందుకు చెక్ చేస్తున్నారు? అండ్ మీరు ఎస్ఐఆర్ కండిషన్స్ చూసారనుకోండి, ఒక 3 కండిషన్స్ చాలా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. 1987 కంటే ముందు పుట్టుంటే సెల్ఫ్ ప్రూఫ్ చూపించుకోవాలి, అంటే భారతదేశంలో పుట్టినట్టు 1987 కంటే ముందు పుట్టినట్టు. వాళ్ళు ఒక 12 రకాల కార్డ్స్ మెన్షన్ చేశారు, అంటే ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి ధృవీకరణ పత్రాలు 12 ఏదో ఒక పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 1987 కంటే ముందు పుడితే, 1987 నుంచి 2004 మధ్య పుడితే సెల్ఫ్ డాక్యుమెంట్తో పాటు, సెల్ఫ్ ప్రూఫ్తో పాటు తల్లి లేక తండ్రి యొక్క డాక్యుమెంట్ను కూడా సబ్మిట్ చేయాలి. నాకు ఇక్కడ ఒక సందేహం. సరే, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు సబ్మిట్ చేస్తారు, తల్లి లేదా తండ్రి ఉన్నవాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఇద్దరు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అది చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. 2004 తర్వాత పుడితే సెల్ఫ్, తల్లి ప్లస్ తండ్రి ఇద్దరి సబ్మిట్ చేయాలి. ఎందుకు ఆ కండిషన్స్ పెట్టారు? దెన్ కమ్ బ్యాక్. మన పౌరసత్వ చట్టం ఎప్పుడెప్పుడు మారింది, ఎలాంటి రూల్స్ వచ్చినాయి అంటే 1951లో ఫస్ట్ ఎన్ఆర్సీ రన్ అయ్యి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసిన తర్వాత 1987లో ఒక చట్టంలోని అమెండ్మెంట్ జరిగింది పౌరసత్వ చట్టంలో. ఏమని? 1987 కంటే ముందు భారతదేశంలో ఉన్నవాళ్ళు, పుట్టిన వాళ్ళు అందరూ కూడా భారతీయులే. ఆ రోజు వరకు ఇక ఏ కండిషన్స్ లేవు. ఓకే, అదే మన ఓటు హక్కు దాంట్లో కూడా ఎస్ఐఆర్లో కూడా మెన్షన్ చేశారు. 1987 కంటే ముందు పుడితే సెల్ఫ్ డాక్యుమెంట్ ఒకటి చాలు. తర్వాత ఏమైంది అంటే మనకి ఫారిన్ అంటే విదేశాల్లో ఉండేవాళ్ళు భారతీయ సంతతి పిల్లలు ఇండియన్ సిటిజన్స్ లాగా గుర్తించాలి అంటే తండ్రి భారతీయుడై ఉండాలి అని ఒక రూల్ ఉంది. కానీ దాన్ని ఏం చేశారు, 92-93 టైంలో
తల్లి లేక తండ్రి అంటే లింగభేదం లేకుండా ఎయిదర్ ఆఫ్ వన్ ఉంటే చాలు అనే విధంగా పేరెంట్స్ లో ఎవరో ఒకళ్ళు భారతీయులు అయితే చాలు అనేది మెన్షన్ ఒక అమెండ్మెంట్ వచ్చింది. తర్వాత ఇక పిఓఐ ఓసిఐ అని అంటే ఫారిన్ సిటిజన్స్ అన్నమాట, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి, దాన్ని విలీనం చేయటం ఇలాంటివన్నీ జరిగింది. అయితే అస్సాంలో ఈ అస్సాం పశ్చిమ బెంగాల్ వీటిల్లో ఇష్యూస్ ఉన్నాయి కదా, మనకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసలు, ఆ వలసల వలన మా అవకాశాలు పోతున్నాయి. మనకి 1971 వారు జరిగినప్పుడు పర్టికులర్గా డేట్స్ వైజ్ అస్సాం ఒప్పందం అని ఒకటి జరిగింది మనకి. ఆ డేట్ కంటే ముందు వచ్చిన వాళ్ళందరినీ భారతీయులుగా గుర్తిస్తాం, వలసలైనప్పటికీ వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాం అనేది జరిగింది. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి ఆసు వాళ్ళకి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కి మధ్య జరిగింది. తరువాత కాలక్రమేణా ఏమైందంటే అయినా కూడా మేము నష్టపోతున్నాం, ఇప్పటికీ కూడా చాలా మంది వస్తున్నారు. రెండోది ఏమవుతుంది, విదేశాల నుంచి వచ్చి మన భారతదేశంలో వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టే పిల్లలకి పౌరసత్వం వచ్చేస్తుంది. అప్పుడు దాకున్న లా అదే కదా, ఏంటి ఎయిదర్ ఆఫ్ వన్ పేరెంట్, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు భారతీయులు అయితే చాలు వారి బిడ్డకి కూడా భారత పౌరసత్వం దక్కే విధంగా మనకి పౌరసత్వ చట్టం ఉంది. సో 2004 అస్సాం ఒప్పందం అప్పుడు ఏం చేశారు అంటే 2004 తరువాత పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి భారత పౌరసత్వం రావాలి అంటే తల్లి మరియు తండ్రి ఇద్దరూ కూడా భారతీయులై ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఈ ఎస్ఐఆర్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంటి, 1987 కంటే ముందు పడితే సెల్ఫ్ డాక్యుమెంట్, ఇది మన పౌరసత్వ చట్టము. 87 to 2004 ఆ మధ్యలో ఏంటి, తల్లి లేక తండ్రి ఒకరు భారతీయులు అయితే చాలు. అందువల్ల ఇందులో ఏం మెన్షన్ చేశారు, సెల్ఫ్ డాక్యుమెంట్తో పాటు తల్లి లేక తండ్రి డాక్యుమెంట్ ఇమ్మని చెబుతున్నారు. తర్వాత ఏం మెన్షన్ చేశారు, 2004 తర్వాత పుట్టిన వాళ్ళకైతే తల్లి మరియు తండ్రి ఇద్దరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నారు. ఇది మన పౌరసత్వ చట్టంలో జరిగిన అమెండ్మెంట్స్కు తగ్గట్లుగా ఈ 3 రూల్స్ కేటగిరీస్ పెట్టారు. అయితే 2002తో మ్యాపింగ్, ఇప్పుడు ప్రధానంగా తీసుకొచ్చి 2002 తోటి మ్యాప్ చేస్తారు. గతంలో ఎప్పుడు జరగలే ఇలా. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే శేషన్ గారు ఉన్నప్పుడు 1993 to 95 అగ్రెసివ్గా ఫస్ట్ టైము ఎస్ఐఆర్ నడిచింది అగ్రెసివ్. అంత ముందు కూడా జరిగినాయి కానీ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటుని మళ్ళీ పరిశీలించి మెన్షన్ చేసింది 93-95 మధ్య. కానీ 2002లో అప్పుడప్పుడే ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అవటం వల్ల మొట్టమొదటిసారి ఈ డేటాని డిజిటలైజ్ చేసి సేవ్ చేయగలిగారు. కానీ 2002లో కూడా ఈ సేవ్ చేసిన డేటాలో సైతం మన ఎపిక్ యూనిక్ నెంబర్లు అందరికి లేవు. సో ఒకే నెంబర్ మీద మల్టిపుల్ ఓట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ చూసినా కూడా బికాస్ ఆఫ్ 96-97లోనే యూనిక్ నెంబర్ వచ్చింది. ఇమీడియట్ గా జరిగిన ఎస్ఐఆర్ అవటం వల్ల దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ డిజిటలైజేషన్ ప్రాసెస్ లో జరిగిన కొన్ని మిస్టేక్స్ అవచ్చు కానీ యూనిక్ నెంబర్స్ అనేది మెయింటైన్ రాలేదు. కానీ సంహౌ డిజిటలైజేషన్ అయితే కంప్లీట్ అయింది 2002లో. ఒక డిసిప్లిన్ వచ్చింది. సో వీళ్ళేం ఆలోచించారు, ఇప్పుడు చేయబోయే ఎస్ఐఆర్ లో 2002ని మ్యాప్ చేస్తే పని తగ్గిద్ది అని ఆలోచించారు. దీంతో పాటు ఇంకో లాజిక్ ఉంది, పని తగ్గుతుంది కానీ చాలా మంది పౌరసత్వం కూడా కోల్పోయారు. అది కూడా చెప్తాం మీకు. చాలా మంది కాదు సార్, వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి 2002 డేటాబేస్ అంటే ఎస్ఐఆర్ డేటాని ఎందుకు బేస్ చేశారు అంటే, మీరు కేటగిరీ 1 గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళందరూ సెల్ఫ్ డాక్యుమెంట్ ఒకటి చూపించినా వాళ్ళకి పౌరసత్వం ఉన్నట్లే. 2002లో ఓటేశారు అంటే అప్పటికి 18 years నిండినట్లు. అంటే 1984 కంటే ముందు పుట్టిన వాళ్ళు మాత్రమే 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నారు. అంటే 2002లో ఓటర్ లిస్ట్లో ఉంటే ఓటర్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఒక ఐడెంటిటీ ప్రూఫే కదా. అంటే 2002 ఎస్ఐఆర్ డేటాలో ఉన్న వాళ్ళందరూ భారతీయ పౌరులు. సో అందులో పేరుంది అంటే ఇంక ఏ ప్రూఫ్ అవసరం లా. 2002 ఎస్ఐఆర్ డేటాలో మన పేరు మన ఓటర్ డీటెయిల్స్ ఉండేవి అంటే ఇక ఏ ప్రూఫ్ లేకుండా ఎన్యూమరేషన్ ఫామ్కి ఫోటో అంటించిస్తే సరిపోతుంది. మీకు అర్థమైంది పాయింట్. ఒకవేళ ఇప్పుడు అందరికీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే 2002లో నేను ఎక్కడ ఉన్నా నాకు గుర్తులేదు, ఎక్కడ ఓటేసానో గుర్తులేదు. ఒకవేళ ఓటేసిన అది మనం ఎస్ఐఆర్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాలి, 2002లో నా ఓటు ఎక్కడ ఉంది అంటే ఏ నియోజకవర్గము, ఏ పోలింగ్ బూత్, అందులో నా సీరియల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఫలానా చోట ఉందంటే చెప్పగలరు కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఏ 2 లక్షల ఓట్లలోనూ డిజిటల్లో ఎత్తుక్కొని అంత నాలెడ్జ్ ఇప్పుడు ప్రజలకు లేదు. అంత టైం లేదు. అయితే ఇక్కడ ఏం చెబుతుంది ప్రభుత్వము, 65% ముందే మ్యాపింగ్ కంప్లీట్ అయింది అని చెబుతుంది. ఆ మ్యాపింగ్లో కూడా తప్పులు ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉంటాయి. ఇప్పుడు సార్ పుండరీశ్వరరావు అనే ఒక పేరు ఉంది సార్,
లేదు ముస్లిమ్స్ పేరులో తీసుకుంటే ఫక్రుద్దీన్ అని ఉంది. డిజిటల్ డేటా 2002లో ఎంట్రీ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఇప్పుడు మళ్ళీ 2015లో ఓటర్ కార్డు ఇష్యూ చేసిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు నేము ఎగ్జాక్ట్గా స్పెల్లింగ్ కొట్టగలరంటారా? ప్రతి పేరుని చాలా తప్పులు కూడా ఉన్నాయి. తెలుగు ఇంగ్లీష్లో ఒక రకం ఉంటే తెలుగులో ఇంకో రకం. కొన్ని ఉంటాయి సార్. స్పెల్లింగ్ BHA కొడతారు, ఒక చోట BA అని కొడతారు. ఇలా ఎన్నో రకాల తప్పులు ఉంటే ఈ తప్పుల్ని బేస్ చేసి కూడా మ్యాపింగ్ అవ్వట్లేదు. అది మీరే అని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ముస్లిమ్స్కి వెళ్ళేతరకి షేక్ అనే ఇంటి పేరుతోనే కొన్ని వేల ఓట్లు ఉంటాయి. సో రిమైనింగ్ పేర్లు కూడా సేమ్ ఉన్నాయి. ఒకే కాన్స్టిట్యున్సీలో షేక్ జానీ అని ఒక 20 ఓట్లు ఉంటాయి. అది నువ్వే అని గ్యారంటీ ఏంటి? లేదు, స్పెల్లింగ్ వైజ్ మ్యాపింగ్ చేసుకోవాలంటే అవ్వట్లేదు. నెక్స్ట్ ఎన్యూమరేషన్ అవకాశం కల్పించారు. ఆన్లైన్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ వెరిఫికేషన్ అవ్వాలి. ఆధార్ కార్డు ఎప్పుడు వచ్చింది సార్? 2010 ఆ టైంలో. అంటే 2002 SIR డేటా తర్వాత వచ్చిన ఆధార్తో ఇప్పుడు 2002లో ఒక రకం ఉంది పేరు. ఆధార్ కార్డులో సర్నేము అంటే సర్నేము ముందు వెనక్కి మారింది అనుకోండి, దాన్ని కూడా ఆన్లైన్ ఎన్యూమరేషన్ యాక్సెప్ట్ చేయట్లా. సరే, ఇప్పుడు అలాంటి కేసెస్లో కరెక్షన్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి? ఫామ్ 8 ఇవ్వాలి. ఫామ్ 8 ఇస్తే 4 వారాలు పట్టిద్దని సిస్టమే చెబుతుంది. మీరు ఎన్యూమరేషన్కి ఇచ్చిన టైము నెల, ఎవరికన్నా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి ఇచ్చే టైము నెల, ఈ SIR అయిపోయిన తర్వాత మళ్ళీ పోరాడాలా? ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ SIR నడిపారు. కొన్ని రాష్ట్రాల్లో SIR నడిపిన తరువాత వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ని ప్రజలు ఇబ్బంది పడకుండా ముందే అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో SIR ప్రొసీజర్ స్టార్ట్ అయింది. అసలు ప్రభుత్వం SIR గురించి ప్రభుత్వం తరపు నుంచి యాడ్స్ ఏమన్నా వేసిందా? టీవీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా నడుస్తున్నాయా? ఎందుకు మీ ఛానల్కి ఏమన్నా ఒక యాడ్ ఇచ్చిందా సార్ ప్రభుత్వం నుంచి? ఇప్పుడు SIR మీద అవగాహన ప్రోగ్రాము, ఇవన్నీ నింపాలి, దీని బాధ్యత ఇది అని ఏదన్నా నడుస్తుందా? లేదు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇదంతా BLOలు చేసే వరకు BLOలకి ట్రైనింగ్ ఇచ్చామంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ప్రజలు. ఇప్పుడు డిజిటలైజేషన్ చేసింది ఎవరు? ఎలక్షన్ కమిషనేగా, వాళ్ళ ఎంప్లాయీసేగా. ఇప్పుడు నా ఓటు నేను రాసుకోలేదు కదా సార్, కార్డు ఇష్యూ చేసిన, ఆన్లైన్లో డిజిటలైజ్ చేసిన, ఈ 2 పనులు చేసింది ఎవరు? వాళ్ళే చేశారు. 2002లో చేసిన వాళ్ళే చేశారు, 2025లో చేసిన వాళ్ళే చేశారు. వాళ్ళు చేసిన క్లరికల్ మిస్టేక్ ఇష్యూకి రేపు నా ఓటు ఫస్ట్ వచ్చే డ్రాఫ్ట్లో నా ఓటు లేక మళ్ళీ నేను నోటీసులు అందుకొని నేను నా ఓటు కాపాడుకోవటానికి అంటే ఒక పౌరుడిగా నేను కష్టపడాల్సిన అవసరం ఎందుకు? తప్పు చేసింది ఎవరేడా? ఎలక్షన్ కమిషన్ చేసిన క్లరికల్ మిస్టేక్స్ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు? దానికి సమయం అన్న అంటే మీరు ప్రాపర్ టైం అన్న ఇవ్వాలి కదా. ఈ BLOల పరిస్థితి ఎలా ఉందో చూడండి. వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చారు, ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు. BLOలకి అట్లీస్ట్ ఈ 1 month వేరే పని లేదనే గైడ్లైన్స్ వాళ్ళు రకరకాల పనులు చేస్తే ఇది కూడా చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? రోజుకు 30-40 ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపుకుంటూ ఇలా ఫోన్ వచ్చింది అనమాట. సచివాలయం నుంచో లేదు VRO ఆఫీస్ నుంచో, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే బేస్ డిపార్ట్మెంట్ వాటికి నుంచి కాల్స్ వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మీరు నెలంతా ఎన్యూమరేషనే చేస్తే అందులో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు రెక్టిఫై చేసుకోవాలి? కొన్ని కేసెస్ ఎలా ఉన్నాయి? తండ్రి ఆల్రెడీ చనిపోయి ఉంటారు, తల్లి బతుకున్నారు. సరే, తల్లి లేక తండ్రి ప్రూఫ్ పెట్టుకోమన్నారు 87 తర్వాత పుట్టిన వాళ్ళకి. ఈ ప్రూఫ్ పెడదాము అంటే తల్లికి బిడ్డకి మధ్య తేడా 19 సంవత్సరాలు లేకపోతే అప్పుడెప్పుడో మీరు బాల్య వివాహం చేసుకున్నారు కాబట్టి సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఇంకేమన్నా ప్రూఫ్స్ పెట్టుకొని మీ VROని కలవండి, లేదంటే ఓటు రాదని చెబుతున్నారు. అంటే ఎంత బాల్య వివాహం అనేది చట్టరీత్యా నేరమైనా ఇది సొసైటీలో జరిగినాయి కదా, అది బేసిక్ జరిగిపోయిన వాటిని ఇప్పుడు ఎలా మనం ఆల్ ఆఫ్ సడన్ వాటిని మేము యాక్సెప్ట్ చేయము అంటే ఎలా కుదరదు కాదు. ఇంకోటి, ఒకవేళ తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోయినా ఆ టైంలో బతికున్నాడు అని కదా మనకు కావాల్సిన ప్రూఫ్, ఆ లిస్ట్లో ఉన్నాడు అనేది కదా మనకు కావాల్సింది. ఇవన్నీ వాళ్ళు BLOలు కూడా ఏంటంటే మేము తర్వాత చూసుకుంటాం. లేదు, కొత్త ఓటర్ సార్, వలస వచ్చాము, గతంలో నేను ఎక్కడో గుంటూరులోనే ఎక్కడో నా ఓటు ఉంది, ప్రజెంట్ హైదరాబాద్లో ఓటు రాయించుకోవాలి, కొత్త ఓటు రాయండి అన్నాం అనుకోండి. 2002లో నాకు ఓటు లేదు అనుకుందాం, కొత్త ఓటు రాయమన్నాం అనుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? కొత్త ఓటు రాయమంటే ఆ Form 6 తర్వాత ముందు ఒక డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇస్తామని కూడా చెబుతున్నారు. అది SIR ప్రొసీజర్లో ఏముంది? మీరు ఎన్యూమరేషన్ చేసే ప్రొసీజర్లో న్యూ ఓటర్స్కి Form 6 ఇచ్చి ఎలో చేయాలని ఉంది. ఇక్కడే అండి నాకు ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. మీరు అన్నారు కదా 2002లో ఇంద్రనీల్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఓటు ఉంది అనుకున్నాం. ఎక్కడ వేసారో మర్చిపోయారో, ఆ కార్డు మీ దగ్గర లేదు, అది కూడా అనుకుందాం. మీరు ఎక్కడ నివసించారో కూడా తెలియదు, అంటే మర్చిపోయి ఉంటారు.
ఇప్పుడు మీరు ఫ్రెష్ ఓటర్గా చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే 2002 ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి చేసుకోవడానికి అవకాశం లేదా? ఉంది సార్, కొత్త ఓటుగా చేసుకోవడానికి. మరి అదే అవకాశం ఇవ్వచ్చు కదా. అదే బిఎల్ఓలకి ప్రాపర్ గా నాలెడ్జ్ ఇవ్వలేదు, నాలెడ్జ్ ఇవ్వాలా బిఎల్ఓలకి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాల లేదు, ఇచ్చినా కూడా కొంతమందికి అర్థం కాల. యాక్చువల్గా ఏంటి అంటే 2002 అనేది వర్క్ ఈజీ అవ్వటానికి ఒక ప్రామాణికంగా తీసుకున్నారు తప్పితే 2002 క్రైటీరియానే కాదు. ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ కాదు, అది చెప్పాలి కదా ప్రభుత్వం. అవును, 2002లో లేనంత మాత్రాన మీరు ఓటు కోల్పోతారు అనేది అవాస్తవం, అపోహ మాత్రమే. మీరు 2002లో ఓటు ఉండి గుర్తించలేకపోయినా, లేదు 2002లో ఓటు వేయకపోయినా, అప్పటికి ఓటు రాపించుకోకపోయినా, వయసు ఉండి రాపించుకోకపోయినా, మీరు 1987 కంటే ముందు పుట్టారా, 87 నుంచి 2004 మధ్య పుట్టారా, 2004 తర్వాత పుట్టారా, 3 కేటగిరీస్. 87 కంటే ముందు పుడితే సెల్ఫ్ డాక్యుమెంటు, 87 to 2004 మధ్య పుడితే సెల్ఫ్ ప్లస్ ఎయిదర్ ఆఫ్ వన్, తల్లి లేక తండ్రి డాక్యుమెంటు, 2004 తర్వాత పుడితే సెల్ఫ్ ప్లస్ తండ్రి ప్లస్ తల్లి, ముగ్గురి జనన ధృవీకరణ పత్రాలు. అవి 12 లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో ఏదైనా పర్లేదు, అవి ఇస్తే మీకు ఓటు ఉంటది అని. ఇప్పుడు చూడండి, అసలు 2002ను ప్రామాణికంగా తీసుకోకుండా కేవలం గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఇంటింటికి వస్తారు, ఈ డాక్యుమెంట్ సిద్ధంగా పెట్టుకోండి. 87 ముందు పడితే ఒక డాక్యుమెంటు, 87 నుంచి 2004 2 డాక్యుమెంట్లు, 2004 తర్వాత 3 డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి అని అవేర్నెస్ క్రియేట్ చేస్తే అసలు ఈ తలకాయ నొప్పి లేదు కదా సార్. ఈ 2002తో మ్యాపింగ్తో ఏం అవసరం? వర్క్ ఈజీ అయిద్దని మెన్షన్ చేసి ఇప్పుడు ఆ 2002లో లేవనో, వీళ్ళకి వర్క్ బట్టిన అయిపోయిందనో, ఫస్ట్ డ్రాఫ్ట్లో ఎన్ని లేచిపోతే ఓట్లు, మళ్ళీ మనం నా ప్రూఫ్ ఇది, నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సిన పని ఏంటి? నోటీసులు అందుకొని అదేదో ఫస్ట్ రౌండ్లోనే అయిపోయేది కదా. ముద్దకి బిస్మిల్లా చెప్పినట్టు ఉంటుంది అంతే. ఇప్పుడు 2002లో మీకు ఓటు హక్కు ఉంది, కార్డు ఉంది, మీరు కారణాంతరాల వల్ల ఓటు హక్కు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ కార్డు ఉన్నా కూడా దాన్ని పట్టుకొని ప్రమాణం చూపిస్తే కానీ మేము ఇప్పుడు మ్యాపింగ్ అవ్వదు, సాధ్యం కాదని చెప్పడం అనేది సరైంది కాదని ఎంతవరకు క్వశ్చన్ చేస్తున్నారు? క్వశ్చన్ చేయడం పక్కన పెట్టండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి కన్ఫ్యూజన్ వచ్చేసి 2002లో ఉందా లేదా, మా నాన్న పేరన్నా ఉందా లేదా అని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అంటున్నా నేను. ఎందుకు మీరు మ్యాపింగ్ చేశామంటున్నారు, మీరు చేసినంత వరకు డైరెక్ట్ గా ఫోటో అతికిచ్చి సైన్ పెట్టించుకోండి. మ్యాపింగ్ లేని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం తరఫున అన్ని ఛానల్స్ లో యాడ్ లేయండి. మీరు 87 కంటే ముందు పడితే మీ ఎన్యూమరేషన్ ఫామ్ తో పాటు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేయండి. FM రేడియోలో ఏమంటున్నారు? ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎన్యూమరేషన్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోబడవు అని చెప్పేశారు. అంటే మీ దగ్గర నుంచి ఎలాంటి ప్రూఫ్లు తీసుకోమంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? డెఫినెట్లీ 2002లో మ్యాపింగ్ అన్నా చేసుకోవాలి, మనమన్నా సెల్ఫ్ మ్యాపింగ్ ఐడెంటిఫై చేసుకొని చెప్పగలగాలి. ఈ చెప్పలేని వాళ్ళందరికీ ఓట్లు పోతాయి. ఫస్ట్ అంటే ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అయితే రేపు జూలై 14 తర్వాత వీళ్ళందరికీ ఓట్లు పోతే, ఈ పోయిన వాళ్ళంతా బాబు నేను అప్పుడు అంత ముందు పుట్టాను, ఈ టైంలో పుట్టాను, ఇది నా ప్రూఫ్లని ప్రూవ్ చేసుకొని మళ్ళీ యాడ్ చేయించుకోవాలి. ఎందుకు ఎక్సర్సైజ్ అంటున్నది? ఫస్ట్ రౌండ్ ఎక్సర్సైజ్ లోనే కంప్లీట్ చేయొచ్చుగా అంటున్నా నేను. ప్రజలకు ఎందుకు ఈ టార్చర్ కదా ఇది? మరేంటి గవర్నమెంట్ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఏముంది సార్, ఇప్పుడు కోర్టుకి వెళ్ళామనుకోండి, కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకి వెళ్ళామనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు ఏమనేది, ఎలక్షన్ కమిషన్ ఒక ప్రొసీజర్ రన్ చేస్తున్నప్పుడు దాంట్లో మేము ఇన్వాల్వ్ అవ్వలేమంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ 2-3 రాష్ట్రాల్లో, ఒక 5-6 రాష్ట్రాల్లో మీరు SIR రన్ చేసిన తర్వాత కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ తెలియలేదా? మనం కేవలం ఒక రాష్ట్రంలో స్టార్ట్ అయ్యి 10 రోజులు కాకముందే మనకు తెలిసిన ప్రాబ్లమ్స్ 5-6 రాష్ట్రాల్లో కంప్లీట్ చేసిన ఎలక్షన్ కమిషన్ కి అనుభవం వచ్చి ఉండాలి కదా. అంటే ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు, మేము ఒక ప్రాసెస్ అనుకున్నాం, ఈ ప్రాసెస్ లోనే కంప్లీట్ చేస్తాము, గంటాపదంగా ఇలాగే చేయాలి అన్నట్టు కూర్చున్నారు. అల్టిమేట్లీ నువ్వు మళ్ళీ నేను ప్రూఫ్ ఇస్తే యాడ్ చేయాలి నువ్వు నా ఓట్ని. ఇప్పుడు ఎంతమంది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రం వైజ్ వద్దాం, ఆంధ్రప్రదేశ్ ఎంతమంది కోల్పోయే ప్రమాదం ఉంది? డెత్ డిలీటెడ్ ఒక 40 లక్షలు పోతాయి సార్. డెత్ డిలీటెడ్ బేసికలీ ఒక 40 లక్షలు పోతాయి. ఎడిషనల్ గా వలసలు వెళ్ళి ఒక 20 లక్షల దాకా పోతాయి. ఒక 60 లక్షలు, ఒక 60-70 లక్షల ఓట్లు మినిమం టు మినిమం పోతాయి సార్. ఇవి కాక న్యూ ఎడిషన్స్ కానివ్వండి, మళ్ళీ అప్లై చేసుకొని కాపాడుకోవాల్సిన 30 లక్షలు ఉంటాయి. అంటే నా ఐడియా ప్రకారం అయితే 70 లక్షల నుంచి 1 కోటి ఓట్ల వరకు పోతాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో పావు కానివ్వండి, అంటే ఇంత లెవెల్లో పావు. అంటే తెలంగాణలో ఏమవుతుంది అంటే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఎక్కువ, కానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి లేదు వేరే రాష్ట్రాలకి వలసలు లేవు కాబట్టి ఓట్లు పోతాయి. కానీ మళ్ళీ రీ ఎక్సర్సైజ్ ఉంటది కదా, అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన తర్వాత నోటీసులు అందుకు దానికంతా వ్యవధిస్తున్నారు. రీ ఎక్సర్సైజ్ మళ్ళీ 1 month ఉంటది. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఇప్పుడు ఇన్ కేస్
సరే కొందరు బిఎల్ వాళ్ళని అప్రోచ్ అవుతారు, లేదా బిఎల్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. లేని వాళ్ళు త్రూ ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉందా? ఆన్లైన్లో ఒక ప్రాబ్లం ఉంది సార్. ఆన్లైన్లో చేసుకోవాలి అంటే మీ ఓటర్ ఐడిలో అంటే 2025 ఓటర్ ఐడిలో ఉన్న పేరు, 2002లో ఉన్న పేరు, లేదు మీ ఆధార్లో ఉన్న పేరు, ఇవన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉండాలి. అప్పుడే అవుతుంది, అప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత ఉండొచ్చు అంటే ఓవైసీ గారు అయితే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పాత బస్తీలో పేర్లు తొలగించే ప్రమాదం కనిపిస్తుంది ఆంధ్రలో. ఈవెన్ కాంగ్రెస్ ఈజ్ ఆల్సో వరీడ్ అబౌట్ దట్. సార్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పార్టీలు రాజకీయంగా మా ఓట్లు పోతాయి అని క్లెయిమ్ చేసుకోవటమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది అందరికీ ఈక్వల్ గానే ప్రొసీజర్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కావాలి అంటే రీసెంట్గా జరిగిన ఎస్ఐఆర్ పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడుని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ రెండు చోట్ల అధికారంలో ఉండి సీఎంగా ఉండి బిఎల్ఓలు వాళ్ళ కనుసన్నల్లో పనిచేసిన వాళ్ళే కదా. ఎలక్షన్ కమిషన్ నుంచి సీఈఓ వస్తాడు కానీ కింద బిఎల్ఓలు అంతా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటారు కదా. హైయెస్ట్ ఓట్స్ తొలగించబడింది ఎక్కడ? ఈ రెండు స్టేట్స్ లో, ఒకటి మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీలో, రెండు స్టాలిన్ కాన్స్టిట్యున్సీలో. అంటే సీఎం కాన్స్టిట్యున్సీలో బిఎల్ఓలని సీఎంకి అంటే అధికార పార్టీకి అనుకూలంగా చేసుకుంటారా లేదా? అయినా కూడా పోయినాయి అంటే ఏంటి? బిఎల్ఓలు కూడా చేయగలిగేది ఏం లేదు. ఈ ప్రూఫ్లు ఉంటేనే ఓటు కాపాడుకోగలరు. ఇందులో ఎన్ఆర్సీకి సంబంధించిన కసరత్తు కూడా ఉంది కాబట్టి బిఎల్ఓ ఇదేదో అధికార పార్టీ ఓటు కాబట్టి దీన్ని ఏం ప్రూఫ్లు లేకుండా రాద్దాము, ఇదేమో అపోజిషన్ వాళ్ళది కాబట్టి లేపేమన్నారు కాబట్టి లేపేద్దామంటానికి లేదు. కాకపోతే ఏమైందంటే కొన్ని చోట్ల ఏమైందంటే అధికార పార్టీ ఒత్తిళ్లకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వటానికో రిసీవ్ చేసుకోవటానికి కూడా వాళ్ళు అవైలబుల్ లేరు అని ఓట్లు పోవచ్చు, అంటే తీసేయచ్చు. బట్ అది మళ్ళీ 1 month టైం ఉండేది కాబట్టి యాడ్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ అప్పటికీ రాలేదనుకోండి, స్టిల్ మనకి ఇంకా 2 years ఉన్నాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఎలక్షన్ మీద ఎఫెక్ట్ జరగదు ఇది. కాకపోతే ప్రజలకైతే ఈ పౌరసత్వం గురించి ఏం రూల్స్ ఉన్నాయో ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరు ఓటు వాళ్ళు కాపాడుకోవాలి అనే నాలెడ్జ్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఇమీడియట్ గా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ పెట్టచ్చు కదండి ఎలక్షన్ కమిషన్. పెట్టట్లేదు కదా, కనీసం క్యాన్వాసింగ్ పెట్టట్లా. ఇంకొక వర్స్ట్ పార్ట్ ఏంటంటే రీసెంట్ గా అంటే 1 month గ్యాప్ కూడా లేకుండా జనగణన జరుగుతుంది కదా ప్యారలల్ గా, అది అయిపోయి వెంటనే ఎస్ఐఆర్ అన్నారు. పల్లెటూరులో ఉన్న ప్రజలకు ఎలా ఉంది అంటే ఎవరన్నా వెళ్ళి పార్టీల తరపున బిఎల్ఏలు వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి సిద్ధం చేసి పెట్టుకోండి అని చెప్పినా కూడా నిన్నే కదా వాళ్ళు వచ్చారు, మా ఇంటికి వచ్చి అన్ని రాసుకెళ్లారు, మీరు ఎందుకు ఈ డాక్యుమెంట్లు అడుగుతున్నారని అభద్రతా భావానికి ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఎస్ఐఆర్ అనేది ఏంటి, అసలు జనగణన ఏంటి, ఈ బేసిక్ డిఫరెన్స్ ఏంటి? 2 సార్లు వస్తారు, మీ ఇళ్ళకి వస్తారు, మీరు కోఆపరేట్ చేయండి అని అన్న ఎలక్షన్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్స్ క్యాంపెయిన్స్ చేయాలి కదా. అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగట్లేదు, క్యాంపెయిన్స్ జరగట్లేదు. ఎస్ఐఆర్ అనేది ఒక భూతంలాగా చూస్తున్నారు. ఈ భయంలో ఏమవుతుంది అంటే ఓటు పోతుంది. అధికారంలో ఉన్న పార్టీలు కానీ దీన్ని లైట్ తీసుకుంటే అధికారం కోల్పోయే అవకాశం ఉంది. ఇది ప్రతిపక్షాలకి 200% ఫేవర్గా ఉంటుంది ఎస్ఐఆర్. అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షంలో ఉన్న ఓట్లు పోతాయి అంటారు. కామన్గా ఆలోచిద్దాం సార్. ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ సానుభూతి పడిన అనుకుందాం. ఇప్పుడు నా ఓటు పోయిందనుకో, నేనేమనుకుంటా, నేను ప్రతిపక్ష పార్టీ వాడిని కాబట్టి నా ఓటు కావాలని అధికార పార్టీ వాళ్ళు తీపిచ్చారనుకుంటా. ఇప్పుడు నేను అధికార పార్టీకి సానుభూతి పడిన అనుకోండి, నా ఓటు పోయిందనుకోండి, నేను ఎలా ఆలోచిస్తా, నేను ఇంత చాకరీ చేస్తే నా ఓటే తీశారు మా పార్టీ వాళ్ళు అని ఆలోచిస్తా. ఈ 2 సందర్భాల్లోనూ బెనిఫిట్ అయ్యేది ఎవరికి? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకున్నా, మీకు తమిళనాడు తీసుకున్నా, అన్ని చోట్ల అధికారం మారింది అంటే బేసిక్ ఏంటంటే ఎస్ఐఆర్ అనేది ఏ పార్టీకి ఫేవర్గా ఏమి ఉండదు. ఇంకా కాస్తో ప్రతిపక్షాలకే అనుకూలము. ప్రతిపక్షాలు అందువల్ల అధికార పార్టీ వాళ్ళు దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టీవీలకి యాడ్లు ఇచ్చన్నా చేయగలిగితే ప్రతిపక్షాలనే ఆ సెన్సిటైజేషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు గవర్నమెంట్ చేయనప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసుకోవచ్చు సార్, ఎలక్షన్ కోడ్ ఏం లేదు కదా, నువ్వు క్యాన్వాస్ చేయకూడదని రూల్ ఏం లేదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఓన్లీ టీడీపీ, ఓన్లీ కాంగ్రెస్, ఓన్లీ బీఆర్ఎస్ అనే లేదు కదా. మీరు జనరిక్ గా పెట్టేసి ఓటు హక్కు కాపాడుకోండి ఇలా ఉండి ప్రొసీజర్ అని సెన్సిటైజ్ చేసుకోవడానికి ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు. ఆటో క్యాన్వాసింగ్ ఇవన్నీ అందరూ కూడా ఉదాసీనంగా ఉన్నారు సార్. ఎస్ఐఆర్ అని భూతంలాగా కంగారు పడుతున్నారు కానీ ఇందులో ఏం లేదు. కొంచెం పౌరసత్వానికి సంబంధించిన యాక్ట్స్ అన్ని యాడ్ చేశారు. అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఇప్పుడు మీరేంటంటే ఒకవైపు చెప్పుకుంటూ వచ్చారు సాధక బాధకాలు ఎలా ఓవర్కమ్ చేయాలి. అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఈ దెబ్బకి వాళ్ళ ఆట కట్ అవుతుంది. ఇప్పుడు ఒకే ఇంట్లో 200 మంది 300 మంది చార్మినార్లో కనిపించిన అలాంటి ఓల్డ్ సిటీలో ఇంకొక అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఏకంగా ఒక ఇంట్లో అయితే 4000 మందిట లేచిపోతాయి సార్. విశ్వేశ్వరరెడ్డి గారు అప్పుడు లిస్ట్ ఇచ్చారు, గుర్తుండే ఉంటుంది మీకు.
ఆయన 200, 300 ఒకే రేకుల షెడ్లో 275 మంది ఉంటే ఆయన ఇచ్చారు అప్పట్లో. ఎందుకు ఓట్ చోరీ రాహుల్ గాంధీ గారు కూడా చూపించారు కదా బెంగళూరులో ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని. సో బేసికల్లీ సార్ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ దొంగ ఓట్లు లేచిపోతాయి అండ్ డూప్లికేట్స్ లేచిపోతాయి, ఇన్ఫిల్ట్రేటర్స్ లేచిపోతాయి, నెక్స్ట్ డెత్ లేచిపోతాయి, డూప్లికేట్ అన్ని. అంటే ఒక రకంగా మంచిదే సార్, కాకపోతే ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ ఉంటే వాళ్ళ ఓటును వాళ్ళు కాపాడుకుంటారు. ఈ డబల్ వర్క్ అవ్వకుండా బిఎల్ఓలు ఫస్ట్ రౌండ్ లోనే ధృవీకరణ పత్రాలు కూడా తీసుకొని ఉంటే ప్రజలకు మేలు జరిగేది. జరుగుతుంది. టైం అనవసరంగా టైం కన్సంప్షన్. టైం ఒకటే కాదు సార్, ఓటు పోయిన తర్వాత చూడండి ఫస్ట్ డ్రాఫ్ట్ లో ఓటు పోయింది సార్. ఆందోళన కలిగించిన ఏంటంటే మీరు ఇందాక అన్నారు పౌరసత్వం కూడా కోల్పోయే ప్రమాదం వస్తుంది ఉంది కదా. మరి పౌరసత్వం ఇంప్లిమెంట్ చేశారు కదా, ఇంట్లో చేశారు, పౌరసత్వం దాకా వెళ్తుంది. మోర్ ఓవర్ ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఓటర్ ఐడి పోయింది సార్, ఓటు పోయింది, మళ్ళీ మీరు నోటీసులు ఇచ్చారో ఈఆర్ఓనో ఏఈఆర్ఓనో అప్రోచ్ అయ్యి ఓటు కాపాడుకునే ప్రోగ్రాం నడుస్తుంది. ఈ ప్రోగ్రాం నడిచి మళ్ళీ మీ ఓటు మీరు దక్కించుకునే లోపు ఆరోగ్యశ్రీయో ఇలాంటి బెనిఫిట్స్ ఆగినాయి అనుకోండి, మళ్ళీ రిస్టోర్ కావాలి. రీస్టోర్ పక్కన పెట్టండి సార్, ఆ పర్టికులర్ 1 month 2 month గ్యాప్ లో ఏదన్నా ఎమర్జెన్సీ అయ్యి ఆరోగ్యశ్రీ వీటిల్లో మీ ఓటర్ యాక్టివ్ గా లేదు, మేము యాక్సెప్ట్ చేయమన్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అవును, అది ఇంటిగ్రేట్ చేస్తే చాలా కష్టం కదా. అంటే అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రెండోది బిఎల్ఓలు ఫస్ట్ రౌండ్లోనే ఇప్పుడు 2002లో మ్యాపింగ్ అవ్వలేదు సార్, యాజ్ న్యూ ఓటర్ ఫామ్ 6తో కంప్లీట్ చేయండి. అది మీకు కావాల్సిన ఆ 3 కేటగిరీలో ఏ కేటగిరీలో ఫాలో అవుతారో చూసి దాని రిలవెంట్ డాక్యుమెంట్స్ తీసుకోండి. మీరు నోటీస్ ఇచ్చి తర్వాత తీసుకునేది ఇప్పుడే తీసుకోమంటున్నాను నేను. అవును, వాళ్ళకి టైం కలిసి వచ్చింది అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి, ఎస్ఐఆర్ అలాగే ఎన్ఆర్సి ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఒకవేళ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే రేపు పొద్దున భారతీయ పౌరసత్వాన్ని కూడా వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందండి. ఇంత చాలా ఎలాబొరేట్గా చెప్పారు ఇంద్రనీల్ రెడ్డి గారు. దీనికి మంది ఏంటి, మందు బిఎల్ఓల దగ్గరే ఉంది. వాళ్ళు సెన్సిటైజ్ చేయాలి ఎవరిని, ఓటర్స్ని. మరి వాళ్ళని ఎవరు సెన్సిటైజ్ చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. బిఎల్ఓలు చాలా చోట్ల గమనిస్తుంటే ఇంద్రనీల్ రెడ్డి గారు చెప్పినట్టు నేను పర్సనల్గా కూడా చూసింది ఏంటంటే, వాళ్ళు రావటమే ఒక నాట్ ఆల్ అండి, కొందరు కన్ఫ్యూజన్ స్టేట్లో వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత అసలే ఓటర్ కంగారులో ఉంటాడు, వాడిని మరింత కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఏ తర్వాత ఏంటంటే పని పూర్తి కాకుండా వాళ్ళు వెళ్ళటం, ఇక మనకు ఓటు హక్కు లేదేమని వీళ్ళు బెంగ పెట్టుకోవడం. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే సరళమైన భాషలో ఏ ప్రాంతాలకు వెళ్తే ఆ ప్రాంతంలో అక్కడ వాళ్ళకి ఉర్దూ మాడితే ఉర్దూ, హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు చెప్పగలిగి వాళ్ళని సెన్సిటైజ్ చేసి, అండ్ యాజ్ ఈ రైట్లీ సెడ్, ఓకే అవి 2002 లేదు మన దగ్గర, 2000 తర్వాత సబ్సిక్వెంట్ ఎలక్షన్స్లో కూడా వేసాం కానీ ఆ ఓటర్ కార్డు ఎక్కడ ఉందో గుర్తులేదు, లేకపోతే ఓటర్ కార్డు ఉన్నా సరే ఎక్కడ వేసామో గుర్తులేదు, పోలింగ్ బూత్ నియోజకవర్గం గుర్తుండదు, రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటాడు. అది కనపడినప్పుడు ఏం చేయాలి? ఇంకా పోనీ మిస్ అయింది అనుకుంటే ఫామ్ 6 తోటి కొత్త ఓటర్గా నమోదయ్యే అవకాశం కల్పించాలి. అవకాశం ఎందుకు కల్పించట్లేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే మొత్తం అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు ది హెడ్ క్వార్టర్స్ అన్నట్టు ఈ ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ దగ్గర వచ్చి ఆగుతున్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేయాలంటే ఇంద్రనీల్ రెడ్డి గారు లాంటి వాళ్ళని సెన్సిటైజ్ చేయగల వాళ్ళని నిపుణులను పెట్టుకొని కొన్ని కీలకమైన ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉండే అప్రహెషన్స్ ఏమైనా ఉంటే తొలగించేసి, ఈ అక్కర్లేని చాదస్తాలతో కూడుకున్న కండిషన్స్ ఉన్నాయి. 4-5 రాష్ట్రాల్లో చేసిన తర్వాత కూడా ఇంకా ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడు అనుభవం వస్తుంది, మళ్ళీ అయ్యే రూలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి జనాలను ఇబ్బంది పెట్టడం కాకపోతే అనే మాట వస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రివ్యూ చేసుకోవాలి జరుగుతున్న ప్రక్రియని. మనకు అలాగ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 2 ఏళ్ళు ఉంది. బెంగాల్ అయితే రివిజన్కి వెళ్తారు, అప్పీల్కి వెళ్తారు, తర్వాత రివిజన్కి వెళ్తారు, ఇవన్నీ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్.